సార్ వెల్కమ్ టు అలీతో సరదాగా. ధన్యవాదం. ఫస్ట్ నేను ఎస్పీ అంటే ఏంటి సార్? శ్రీపతి పండితారాధ్యుల మా ఇంటి పేరు. ఇంటి పేరు. ఓకే. సో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నేను ఎస్పీ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏమో అనుకున్నాను నేను చిన్నప్పుడు. అంటే నాకు తెలిసి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని చూసా, మాట్లాడా, కలిసా. ఇద్దరు పిల్లలు, చరణ్, పల్లవి చరణ్. ఫస్ట్ పాప. నీకు అనుమానం రావాల్సిన అవసరం లేదు పేర్లలో. లేదు. కొన్ని ఏళ్ళు వాళ్ళతో కలిసి ఆడుకుంటూ మా ఇంటి పక్కనే ఉన్నాం, మా ఇంట్లో ఉన్నాం. అంటే ప్రతి పాటలో పల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది. అలా అనుకొని చిన్న పాట, ఒకటే చరణం ఒకటే పల్లవి, అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా లేదు. ఏంటి సార్, చాలా జీన్ ప్యాంట్ వేశారు, బ్లాక్ షర్ట్ వేశారు, అసలు యంగ్ బాయ్ లాగా. నేను ఇవాళ న్యాయంగా ఒక సల్వార్ కమీజ్ చేసుకుని చక్కగా మర్యాదగా, అంటే ఇప్పుడు అవమర్యాదగా ఉన్నానని కాదు, వద్దాం అనుకుంటే మీ డైరెక్టర్ అనిల్ నేను స్వరాభిషేకంలో ఒక పాటకి ఈ డ్రెస్ వేసుకొని షూట్ చేశాడు. నా సెక్రటరీకి ఫోన్ చేసి, సార్కి చెప్పు నాకు అది చాలా బాగుంది, అదే వేసుకురావాలి అని. హియరా నీతో పాటు కొంచెం అట్లీస్ట్ మీ పెద్దన్నయ్య లాగన్నా కనిపించాలి కదా. ఎంత సార్ మీకు? ఒక 32-33 ఇయర్స్ ఉంటుందా? నాకా సినిమాకి వచ్చి 50 ఏళ్ళు అయింది, దాన్ని బట్టి ఊహించుకో. ఐఎమ్ 70. అంటే అందరూ పుట్టగానే అమ్మ అంటారు, ఆయన పుట్టగానే సినిమా అన్నారు అంతే. అలా వినిపించిందేమో, ఎందుకంటే అలీ ఏనాడు నేను సినిమాకి రావాలని కలగన్నది లేదు. నా కళల్లో ఇంజనీర్ కావాలని. ఇది యాదృచ్ఛికంగా భగవంతుడి దయవల్ల జరిగింది. అందుకనే నేను ఎక్కువ దేవుణ్ణి నమ్ముతాను ఎక్కువగా. అందుకనే మీరు చాలా వినయంగా ఉంటారు. వినయం కాదు, అది భక్తితో ఉండడం అన్నమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోలేదు. ఇక్కడున్న ఈ ఫ్రంట్ రోలో ఉన్న మా పిల్లలు ఉన్నారు తెలుసా, నాకంటే వాళ్ళకి తెలిసినటువంటి అందమైన వ్యాకరణం సంగీత పరంగా. ఇప్పుడు కొద్దిగా కూడి స్వరాలు రాస్తాను నేను. వాడు మాట్లాడితే స్వరం చెప్పి అలాగే పాడగలిగిన పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. ఇలా ఉన్న నాకు 50 ఏళ్ల పాటు ఒక పట్టం కట్టి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఇన్ని భాషల్లో అందరూ కూడా ఆశీర్వదించే అవకాశం వచ్చిందంటే ఏదో పూర్వజన్మంలో కొంత పని చేయకుండా వదిలేస్తే దాన్ని కంప్లీట్ చేయడానికి దేవుడు పంపించాడు అనుకుంటాను తప్ప, లేకపోతే అసలు ఏమి. నాకంటే ఎంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో తెలుసా, వీళ్ళలోనే ఉన్నారు, ఇంకా బయట ఉన్నారు. బట్ యట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్య వ్యక్తికి అన్ని భాషల్లో అంత మర్యాద దొరికిందంటే ఆ పైనవాడు రాసిన స్క్రీన్ ప్లే, అది గొప్ప విశేషం. నాలాంటి సింగర్ మళ్ళీ పుట్టడం చాలా కష్టం. అంటే గొప్ప సింగర్ అని కాదు నేను అనడం, నేను చాలా మంచి గాయకుడిని. చాలా తక్కువ నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కిషోర్ కుమార్ గారు కూడా ఈజ్ నాట్ ఏ వెరీ ట్రైన్డ్ సింగర్. ఆయన కూడా కేవలం వినికిడితోనే పాడేవాడు. కానీ నేను పాడినన్ని సంవత్సరాలు ఎవరు ఇంకా పాడుతున్నాను నేను. అది ఆశ్చర్యం. ఇంకా పాడుతున్నానంటే దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. అది నేను చాలా వినయంగా దాన్ని ఒక ప్రసాదంలాగా స్వీకరించి, అది ఒక్కసారి తినేస్తే అయిపోతుందేమోనని లోభిలాగా కొద్దిగా తింటున్నాను అన్నమాట. మీకు విట్టలు ఫ్రెండా రిలేటివా? నాకు రిలేటివ్ కాదు, నా స్నేహితుడు. తమాషా ఏంటంటే నెల్లూరులో ఉన్నప్పుడు మేము కలిసి చదువుకోలేదు. ఇప్పుడు నాకంటే కొంత జూనియర్. కానీ నేను ఇంజనీరింగ్ చదువుతూ డిస్కంటిన్యూ చేసి నెల్లూరుకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ స్నేహితుడు అయ్యాడు. అప్పటి నుంచి వాడు చివరిదాకా నాతోనే ఉన్నాడు. ఓకే. స్నేహితుడు అనడం కంటే కూడా నా ప్రాణం వాడు. ఇప్పుడు నా 6 ప్రాణాల్లో ఒక ప్రాణం లేదు. ఓకే, అంతే, అంతకంటే ఏం చెప్పలేను. వాడు నాతో బతికాడు, నాతో తిన్నాడు, నాతో ఏడ్చాడు, నాతో నవ్వాడు. నా డేట్స్ కానీ మిగతావన్నీ కూడా మాట పలుకు లేకుండా ఎప్పుడు ఆ పాన్ పరాగేసి వాడు ఫోన్లో ఎలా మాట్లాడేవాడు కూడా తెలియదు. కొన్ని వేల టెలిఫోన్ నంబర్లు కేవలం మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకునేవాడు. అంత జ్ఞాపక శక్తి. ఇప్పటికి కూడా వేరే వాళ్ళు చూస్తున్నారు నా డేట్స్ అనుకోండి, ఎవరు అంతకు మునుపు ఎవరన్నా ఫోన్ చేసి పొరపాటు నేను తీస్తే, సార్ నమస్కారం ఒకసారి విఠల్కి ఇస్తారు అనేవాడు, కానీ నాతో ఎవరు మాట్లాడేవాడు. వాడు అంత ఇండస్ట్రీతో బాలు అంటే విఠల్ అంటే బాలు అనే మమైకం అయిపోయినటువంటి వ్యక్తి. ఓకే. మణి అని పిలిచేది మిమ్మల్ని ఎవరెవరు? మా ఇంట్లో అందరూ మణి అని పిలుస్తారు. ఓకే. బంధువర్గం క్లోజ్గా నా స్నేహితులు అందరూ మణి అని పిలుస్తారు. ఓకే. స్నేహితులంతా మణి అని పిలిచేవాడు. సినిమా పరిశ్రమలో నేను ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత నన్ను మణి అని పిలిచినవాడు చక్రవర్తి, మహాదేవన్ గారు. వీళ్ళిద్దరు మాత్రం మణి అని పిలిచేవాడు. చక్రవర్తికి ఎక్కువ ప్రేమ వస్తే వాడు చిన్న అనేవాడు. సో మణి ఇండస్ట్రీలో పిలిచిన వాళ్ళు వాళ్ళిద్దరే, మహాదేవన్ గారు
మిగతా బంధువర్గం అంతా మణి అని పిలుస్తారు, స్నేహితులందరూ కూడా మణి అని అంటారు. ఓకే. ఇండస్ట్రీలో మీకు చుట్టం ఎవరన్నా ఉన్నారా? అంటే మీరు ఇండస్ట్రీకి రాకముందు. ఇండస్ట్రీ రాకముందు చుట్టమైన, వచ్చిన తర్వాత కూడా చుట్టమే కదా, మధ్యలో ఎక్కడ వెళ్ళిపోతారు అంటే నేను తెలియకుండా. ఇప్పుడు తమాషా ఏంటంటే ఎస్పి కోదండపాణి గారు నన్ను పరిచయం చేసినటువంటి నా దేవుడు. ఆయన మరో ఎస్పీ అనుకున్నాను నేను. నాకు 1 సంవత్సరం అయిన తర్వాత ఆయన కూడా శ్రీపతి పండితారాజుల కోదండపాణి అని తెలిసింది. ఓ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా భయం ఆయన దగ్గర, సార్ మీరు కూడా శ్రీపతి పండితారాజులు అంటే పళ్ళు రాలగొడతా, అందుకని ఇచ్చాం అనుకున్నావు ఛాన్స్ నీకు? లేదు అసలు నేను కన్వర్టెడ్ బ్రాహ్మణ్ అయ్యా అన్నాడు ఆయన. నాకు దైవభక్తి లేదు, పాడలేదు, జన్యం కూడా లేదు, చూసావు కదా నువ్వు, నాకు అవన్నీ ఏం కాదన్నాడు. అలా ఎక్కడో ఆయనతో బీరకాయ పీసు సంబంధం ఉండొచ్చు. సినిమాలో ఉన్న వాళ్ళలో కె విశ్వనాథ్ గారు ఒకరు, చంద్రమోహన్ ఒకరు, అంటే మా పెదనాన్నగారులు వాళ్ళందరూ కూడా కజిన్ బ్రదర్స్ అనమాట. అలా బాంధవ్యం ఉంది. నేను విశ్వనాథన్ గారిని ఫస్ట్ టైం చూసింది ప్రైవేట్ మాస్టర్ పాట రిహార్సల్స్కి డిబిఎన్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు. అది అన్నయ్యకు 2వ సినిమా డైరెక్షన్. ఆల్రెడీ అన్నపూర్ణ సినిమా చేసిన తర్వాత ఆ ఇంటి మేడ మీదే ఉండేవారు. అంతకుమునుపు ఆయనకు దూర బంధుత్వం ఉందని తెలుసు, కానీ మొట్టమొదటిసారి చూడడం అప్పుడే జరిగింది సినిమా పరిశ్రమలో. ఆ తర్వాత చంద్రమోహన్ ఏమో ఫ్యూ మంత్స్ నాకంటే ముందర వచ్చాడు వాడు సినిమా పరిశ్రమకి. బంధువులు అని తెలుసు, కానీ ఫస్ట్ సినిమాలో వాడికి నేను పాడలేదు. ఆ తర్వాత అన్ని పాటలు నేను పాడాను వాడికి. ఇది ఇంతవరకు నాకు తెలిసి మా బంధుత్వం. లింగమూర్తి గారు సీనియర్ ఆర్టిస్ట్ ఉండేవారు కూడా, వాళ్ళతో కూడా నాకు చిన్న చుట్టరికం ఉందని తెలుసు. ఈ బాంధవ్యాల కంటే కూడా ఇప్పుడు నువ్వు నా బంధువు కాదా, ఆత్మ బంధువు కాదా హాలి? కాదు, ఎవరు కాదు వీళ్ళందరూ ఆత్మ బంధువులు కారా? నేను బంధుత్వానికంటే కూడా స్నేహానికి ఎక్కువ అవకాశం ఇస్తాను, ఎక్కువ స్థానం ఇస్తాను. ఎప్పుడు చెప్తాను నేను, అమ్మ నాన్న గురువు అంటారు కదా, మాతృదేవో భవ పితృదేవో భవ గురువు అని. ఈ మధ్యలో ఎక్కడో స్నేహితుడికి కూడా ఒక మంచి ప్లేస్ ఉంది. అది ఎందుకు చెప్పలేదో పెద్దవాళ్ళు తెలియదు. అందుకని నాకు స్నేహం అంటేనే ఇష్టం. ఇప్పటికీ నా మొదటి నుంచి నాతో ఉన్న స్నేహితులందరూ నాతోనే ఉన్నారు. ఇంకా ఎవరిని వదులుకోలేదు. ఎవరైనా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే తప్ప వాళ్ళందరూ నాతోనే ఉన్నారు, నాతోనే ఇంకా ఉంటున్నాం, మేము అలాగే ఉన్నాం ఇప్పటికి. నేను ఎందుకు అడిగానంటే విఠల్ గారిని ఇంజనీర్ వెనకాల నుంచుని ఉండేవాడు ఆయన. ఇప్పుడు ఎవరు? విఠల్ గారు. యా కదండి, రికార్డింగ్ స్టూడియో. ఆ రికార్డింగ్ స్టూడియోలో ఇంజనీర్ వెనకాల నుంచునేవారు. ఇంజనీర్ ముందు రూమ్లో మీరు ఉండేవాళ్ళు, మధ్యలో గ్లాస్ ఉండేది. ఉత్తి సైకిలే తప్ప మాటలు వినిపించవు మీకు విఠల్ గారికి. మరి మీకు ఇంజనీర్కి మాటలు వినిపిస్తుంటాయి. స్పీకర్ ఉంటుంది కదా, నేను ఏం పాడినా ఏం కావాలన్నా కూడా రికార్డిస్ట్కి వినపడుతూనే ఉంటుంది. అవును. అప్పట్లో ఏంటంటే మ్యూజిషియన్స్కి సింగర్స్కి కవర్లు వస్తే పాడటం, వాళ్ళు మ్యూజిక్ చేయటం. ఈయనకి విఠల్ గారికి ఒక చిన్న సైకిల్ ఉండేది. బాలుగారు అనేవారు, విఠల్ గారు. తర్వాత మళ్ళీ రెండోసారి ఫస్ట్ సైగ ఏంటంటే వచ్చిందా. తను మంచి స్క్రీన్ ప్లే రైటర్ అమ్మా. ఇలా జరుగుతుందా? ఎందుకంటే నేను సినిమాకి వచ్చిన అప్పుడు తను ఎందుకు అంటున్నాడంటే, అప్పుడున్న మేము మిత్రులందరం కలిసి, నీకు తెలుసు డాక్టర్ దివాకర్ కాకినాడలో ఉంటారు, మేమందరూ చిన్నప్పుడే నాటకాల ఉండేది. వాళ్ళు మెడ్రాస్కి వచ్చినప్పుడు కళాసాగర్లో ఒక మైమ్ వేసాం మేము. ఆ మైమ్లో నేను సింగర్ని, విఠల్గానే ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్ నేర్పిస్తుంటే ఇదే అడుగుతుంటాను అనమాట. మైమ్లో డబ్బులు వచ్చిందా లేదా అని. వాడు అంటాడు. తర్వాత నువ్వు అన్నట్టుగా ఇలా అన్న తర్వాత అప్పుడు పాట పాడడం మొదలెడతాను అనమాట. అలాంటివి ఎప్పుడు జరగలేదు నాతో.